వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: బంగ్లాదేశ్లో మైనార్టీలపై హింస, భారతదేశ విమర్శను తిప్పికొట్టిన ఢాకా. టాటా ఎర్నాకులం ఎక్స్ప్రెస్లో అగ్ని ప్రమాదం, ఒకరు మృతి. ఉత్తరప్రదేశ్లో ముగిసిన ఎస్ఐఆర్ ప్రక్రియ, 2,89,00,000 పేర్లు తొలగింపు. పాలమూరును మళ్లీ వలసల జిల్లాగా మార్చారని ఆరోపించిన కేటీఆర్. హైదరాబాద్ ఎగ్జిబిషన్లో 1050 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన మంత్రి శ్రీధర్ బాబు. డీజే పార్టీలో డ్రగ్స్ వినియోగం, 8 మంది అరెస్ట్. తమ దేశంలో మైనార్టీల హింసపై భారతదేశం చేస్తున్న విమర్శలు వాస్తవాలను ప్రతిబింబించవని ఢాకా పేర్కొంది. భారతదేశంలోని కొన్ని వర్గాలు బంగ్లాదేశ్ వ్యతిరేక ప్రచారాన్ని వ్యాప్తి చేయడానికి హిందువులపై జరుగుతున్న ఏవో ఒకటి ఆరా సంఘటనలు తప్పుగా చిత్రీకరిస్తున్నాయని ఆ దేశ ప్రభుత్వం ఆరోపించింది. బంగ్లాదేశ్లో చేనేత కార్మికుడు దీపు దాస్ హత్య తర్వాత తెరపైకి వచ్చిన వివాదం మరింత తీవ్రమైనప్పటికీ బంగ్లాదేశ్ విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హదీ హత్యలో 2 కీలక నిందితులు భారతదేశానికి పారిపోయారని ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు ప్రకటించారు. అంతకుముందు వారు సరిహద్దు దాటారనే ఊహాగానాలు దేశంలో భారత వ్యతిరేక భావాన్ని రేకెత్తించాయి. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ భారతదేశ విమర్శలను గమనించింది, కానీ అవి వాస్తవాలను ప్రతిబింబించడం లేదు అని పేర్కొంది. బంగ్లాదేశ్లో దీర్ఘకాలంగా కొనసాగుతున్న మత సామరస్య సాంప్రదాయాన్ని తప్పుగా సూచించే కథనాలను బంగ్లాదేశ్ ప్రభుత్వం నిర్ద్వందంగా తిరస్కరిస్తుందని ఒక ప్రకటనలో తెలిపింది. సాధారణ భారతీయులను బంగ్లాదేశ్పై రెచ్చగొట్టడానికి ఉపయోగిస్తున్న తీరును మేము గమనించాము అని ఢాకా ఆరోపించింది. బంగ్లాదేశ్లో 2వ హిందూ వ్యక్తి హత్యను ఆ దేశంలోని మైనార్టీల భద్రతకు సంబంధించిన విషయంగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణదీప్ జైస్వాల్ పేర్కొన్నట్లు కూడా గమనించిన ఢాకా అతని వ్యాఖ్యలు తప్పుదారి పట్టించేవి అని అన్నారు. రాజ్బరి ఏరియాలో అమృత్ మండలంలో దురదృష్టకర మరణం తన ముస్లిం సహచరుడిపై దోపిడీకి పాల్పడుతున్నప్పుడు జరిగింది. ఆ తర్వాత అతన్ని అరెస్టు చేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ నేరపూరిత చర్యను మైనార్టీ ప్రవర్తన కోణం నుండి చిత్రీకరించడం వాస్తవమైనది కాదు, తప్పుదారి పట్టించేది అని పిలుపునిచ్చింది. అయితే డిసెంబర్ 18న ఓ దుండగుడి కాల్పుల్లో విద్యార్థి నేత హదీ మరణించిన తర్వాత జరిగిన హింసలో దాస్ను ఒక గుంపు కొట్టి చంపింది. హదీ హత్య కేసులో నిందితులు భారతదేశానికి పారిపోయారనే ఊహాగానాలు బంగ్లాదేశ్ వీధుల్లో భారత వ్యతిరేక భావాన్ని రెచ్చగొట్టాయి. ఈ కేసులో 2 ప్రాథమిక అనుమానితులు మైమెన్ సింగ్లోని హలుఘాట్ సరిహద్దు ద్వారా మేఘాలయాలకు దాటి ఆ తర్వాత కొండ రాష్ట్రంలోని తూరా పట్టణానికి ప్రయాణించారని ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు ప్రకటించినట్లు డైలీ స్టార్ నివేదించింది. అయితే వారు ఎప్పుడు భారతదేశానికి పారిపోయారో చెప్పలేదు. అనధికారిక నివేదికల ప్రకారం భారతదేశంలో అనుమానితుల ప్రయాణానికి సహాయం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 2 వ్యక్తులను భారత అధికారులు అరెస్టు చేశారని కూడా ఆయన అన్నారు. మరోవంక హదీ హత్యకు వ్యతిరేకంగా ఆదివారం కూడా ఢాకాలో నిరసనలు కొనసాగాయి. అతని ఇంక్విలాబ్ ముంచో సంస్థకు చెందిన ప్రదర్శనకారులు ఆదివారం రద్దీగా ఉండే షాబాగ్ స్క్వేర్ సిల్వెట్లో చొహట్టా కూడలిని దిగ్బంధించారని డైలీ స్టార్ నివేదించింది. కాగా హదీ హత్య కేసులో 10 రోజుల్లోగా దర్యాప్తు అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేస్తారని హోం సలహాదారులు లెఫ్టినెంట్ జనరల్ జహాంగీర్ అలం చౌదరి తెలిపారు. ఈరోజు తెల్లవారుజామున విశాఖపట్నం జిల్లాలోని దువ్వాడ సమీపంలో టాటా ఎర్నాకులం ఎక్స్ప్రెస్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సంఘటన తెల్లవారుజామున 1:30 ప్రాంతంలో జరిగింది. ప్యాంట్రీ కారులో మంటలు చెలరేగి పక్కనే ఉన్న ఏసీ కోచ్లకు వ్యాపించాయి. నివేదికల ప్రకారం ఎలమంచిలో సమీపంలో లోకో పైలట్లు పొగను గమనించి సమీప స్టేషన్లో రైలును నిలిపివేశారు. ఫైర్ ఇంజన్లు వచ్చేలోపు మంటల కారణంగా 2 కోచ్లు దగ్ధమయ్యాయి. ప్రయాణికుల్లో భయాందోళనలు చెలరేగాయి. దట్టమైన పొగ, గందరగోళం మధ్య చాలామంది కంపార్ట్మెంట్ల నుండి బయటకు వెళ్లి ప్లాట్ఫారంపైకి పరిగెత్తారు. చలిలో సుమారు 2,000 మంది ప్రయాణికులు స్టేషన్లో కష్టాలు పడ్డారు. దాదాపు 4 గంటలు ఆలస్యంగా అనకాపల్లి చేరుకున్న రైలు B1 కోచ్లో బ్రేక్ జామ్ అవ్వడంతో నర్సింగపల్లి సమీపంలో మళ్లీ మంటలు చెలరేగాయని సమాచారం. అనకాపల్లి, యలమంచిలి, నక్కలపల్లి నుండి అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పడానికి గంటల పాటు శ్రమించారు. 2 బోగీల్లోని ప్రయాణికుల సామాగ్రి మొత్తం కాలిపోయింది. రైల్వే ఉన్నతాధికారులు స్టేషన్కు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ముందు జాగ్రత్త చర్యగా అంబులెన్స్లను మోహరించారు. ఈ సంఘటన కారణంగా విశాఖపట్నం విజయవాడ మార్గాన్ని తాత్కాలికంగా ట్రాఫిక్ నిలిపివేశారు. తెల్లవారుజామున 3:30కు రైల్వే అధికారులు కాలిపోయిన బోగీలను వేరు చేసి బాధిత ప్రయాణికులను మిగిలిన కంపార్ట్మెంట్లో సర్ది రైలు వెళ్లడానికి అనుమతించారు. కాగా అగ్ని ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడని అధికారులు ధృవీకరించారు.
బాధితుడిని విజయవాడ నివాసి చంద్రశేఖర్ సుందర్గా గుర్తించారు. ఈ సంఘటన తర్వాత కాలిపోయిన బోగీలలోని ప్రయాణికులను 3 ఆర్టీసీ బస్సులలో సామర్లకోట స్టేషన్కు తరలించారు. ఎర్నకులం వైపు ప్రయాణాన్ని కొనసాగించడానికి 2 ప్రత్యామ్నాయ ఏసీ బోగీలను అక్కడ అమర్చారు. ఈ దుర్ఘటనపై ఒక సీనియర్ పోలీస్ అధికారి పీటీఐతో మాట్లాడుతూ అగ్ని ప్రమాదం గురించి అర్ధరాత్రి తమకు సమాచారం అందిందని చెప్పారు. రైలు కోచ్లో మంటలు చెలరేగినప్పుడు ఒక కోచ్లో 82 మంది ప్రయాణికులు, మరో కోచ్లో 76 మంది ఉన్నారని ఆ అధికారి విలేకరులకు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి 2 ఫోరెన్సిక్ బృందాలు పనిచేస్తున్నాయని పోలీసు అధికారి తెలిపారు. కాగా ఈ ఘటనతో విశాఖపట్నం, విజయవాడ మధ్య రైలుకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాక్ క్లియర్ చేసి సాధారణ కార్యకలాపాలు పునరుద్ధరించే వరకు విశాఖపట్నం, అనకాపల్లి, తుని స్టేషన్లో అనేక రైళ్లు నిలిచిపోయాయి. ఉత్తరప్రదేశ్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసింది. ఇందులో భాగంగా ఓటర్ల జాబితా నుంచి దాదాపు 2,89,00,000 పేర్లను తొలగించే అవకాశం ఉందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. డిసెంబర్ 31న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని అధికారులు చెప్పారు. ఎస్ఐఆర్ ముందు 15 కోట్లకు పైగా ఓటర్లు ఉండగా తొలగింపు తర్వాత 12 కోట్లకు పైగా ఓటర్లు ఉండే అవకాశం ఉంది. పేర్లు తొలగించిన వ్యక్తులు వచ్చే ఏడాది జనవరి 30లోగా అభ్యంతరాలను సమర్పించవచ్చు. అవసరమైన పత్రాలను సమర్పించిన తర్వాత వారి పేర్లను తిరిగి చేర్చనున్నారు. తుది ఓటర్ల జాబితాను ఫిబ్రవరి 28న ప్రచురిస్తారు. లక్నోలో అత్యధికంగా 12 లక్షల పేర్ల తర్వాత ప్రయాగ్రాజ్లో 11 లక్షలు, కాన్పూర్లో 9 లక్షల పేర్లు తొలగించామని అధికారులు తెలిపారు. ఆగ్రా, గజియాబాద్లోని ఓటర్ల జాబితాల నుండి కూడా సుమారు 8 లక్షల పేర్లను తొలగించినట్లు వర్గాలు తెలిపాయి. వలసలు, నకిలీ ఓటర్లు, మరణాలు, జాడ తెలియని ఓటర్లు వంటి వివిధ కారణాల వల్ల పేర్లను తొలగించినట్లు అధికారులు తెలిపారు. వలసల కారణంగానే అత్యధికంగా పేర్ల తొలగింపు జరిగిందని వారు చెప్పారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ తర్వాత అభ్యంతరాలను దాఖలు చేయాలని అధికారులు ప్రజలను కోరారు. 9.81% పేర్లు అన్మ్యాప్డ్ కేటగిరీలో ఉన్నాయని వారు చెప్పారు. ఈ ఓటర్లకు వారి గుర్తింపు నిర్ధారించడానికి అవసరమైన పత్రాలను సమర్పించాలని కమిషన్ నోటీసులు పంపుతుంది. ఆ తర్వాత వారిని మ్యాప్ కేటగిరీకి మారుస్తారు. ఈ ప్రక్రియ ప్రతిపక్ష పార్టీల నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఇది తమ మద్దతుదారుల పేర్లను తొలగించి బీజేపీకి లబ్ధి చేకూర్చే లక్ష్యంతో జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే బీజేపీ ఈ ఆరోపణలను ఖండించింది. కేవలం అక్రమ వలసదారుల పేర్లను మాత్రమే తొలగిస్తున్నట్లు పేర్కొంది. సీఎం రేవంత్ రెడ్డి పాలమూరును తిరిగి వలసల జిల్లాగా మార్చారని కాంగ్రెస్ పార్టీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును నిర్వీర్యం చేసి ఈ ప్రాంతాన్ని మళ్లీ సంక్షోభంలోకి నెట్టిందని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణకు సంబంధించి నీటి హక్కులను పరిరక్షించడానికి తమ పార్టీ అధినేత కేసీఆర్ కొత్త పోరాటానికి సిద్ధమయ్యారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. నాగర్ కర్నూలులో కొత్తగా ఎన్నికైన సర్పంచుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నీటిపారుదల అభివృద్ధి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడంలో విఫలమైందని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాధించిన సంవత్సరాల పురోగతిని నాశనం చేసిందని కేటీఆర్ అన్నారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచిన గతంలో ప్రారంభించిన పనులలో కనీసం 10% కూడా పూర్తి చేయలేదని ఆయన ఆరోపించారు. కేసీఆర్ నాయకత్వంలో పాలమూరు పచ్చగా సుసంపన్నంగా మారింది. ఇప్పుడు ఒక పిడికడు మట్టి కూడా ఎత్తకుండా ముఖ్యమంత్రి బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. ప్రాజెక్టులను నిలిపివేసి సాగునీటిని ఎండగట్టి కాంగ్రెస్ మళ్లీ పాలమూరును వలసల జిల్లాగా మార్చిందని కేటీఆర్ అన్నారు. అంతేకాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణకు చట్టబద్ధంగా దక్కాల్సిన నీటి కేటాయింపులలో రాజీ పడిందని, ఇది రైతులపై తీవ్ర ప్రభావం చూపుతుందని కేటీఆర్ ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పరిరక్షించడానికి, తెలంగాణ జల ప్రయోజనాలను కాపాడడానికి, రైతుల పక్షాన నిలబడడానికి కేసీఆర్ మరో పోరాటానికి సిద్ధమవుతున్నారని ఆయన ప్రకటించారు. కేసీఆర్ త్వరలో పాలమూరును సందర్శిస్తారని, ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ఆ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా 2 ఏళ్ల సమయం ఉందని, ఆ తర్వాత బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం మాత్రమే గ్రామాలకు అభివృద్ధిని, శ్రేయస్సును, గౌరవాన్ని తిరిగి తీసుకురాగలదని కేటీఆర్ అన్నారు. దక్కన్ సంస్కృతికి నిదర్శనమైన నాంపల్లి ఎగ్జిబిషన్ 85వ ఎడిషన్ జనవరి 1 నుంచి ప్రారంభం కానుంది. అంగరంగ వైభవంగా జరగనున్న ఈ నుమాయిష్ కోసం మొత్తం 10-50 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు మంత్రి శ్రీధర్బాబు ప్రకటించారు. ఈ బృహత్తర ప్రదర్శన 46 రోజుల పాటు కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ను జనవరి 1వ తేదీన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించనున్నారు. ఇది ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10:30 వరకు, వారాంతాలు, ప్రభుత్వ సెలవు దినాలలో రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రవేశ రుసుము 50 రూపాయలుగా నిర్ణయించారు. అయితే 5 ఏళ్లలో పసిపిల్లలకు ఉచిత ప్రవేశం ఉంటుంది. ఈ మేరకు జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ నాంపల్లిలో ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ పర్యవేక్షణలో 34 ఉప కమిటీలు పనిచేస్తున్నాయని తెలిపారు. నుమాయిష్ ఆదాయంతో 19 విద్యా సంస్థలను నడుపుతున్నందుకు సొసైటీని ఆయన ప్రశంసించారు. దీనిని ప్రజాసేవలో ఒక ఆదర్శంగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు సుకేష్ రెడ్డి, కార్యదర్శి బిఎన్ రాజేశ్వర్, సంయుక్త కార్యదర్శి చంద్రశేఖర్, కోశాధికారి డాక్టర్ సంజీవ్ కుమార్, ప్రచార కన్వీనర్ సురేష్ కుమార్, సభ్యులు డాక్టర్ ప్రభాశంకర్, అష్ఫక్ హైదర్, వినయ్ కుమార్, బి హనుమంతరావు, అనురాగ్ మిశ్రా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇటీవల హైదరాబాద్ నగరంలో పబ్బులు డీజే పార్టీల సంస్కృతి భారీగా పెరిగిపోయింది. అయితే ఈ ముసుగులో డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు పలుమార్లు బయటపడింది. తాజాగా జరిగిన ఓ డీజే పార్టీలో 8 మంది డ్రగ్స్ వినియోగదారులు పట్టుబడ్డారని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ విభాగం ఈగల్ ఫోర్స్ తెలిపింది. విశ్వసనీయ నిఘా ఆధారంగా ఈగల్ ఫోర్స్ సైబరాబాద్ పోలీసులతో సమన్వయంతో డిసెంబర్ 20న ఇక్కడి ఒక నైట్ క్లబ్లో ఉక్రేనియన్ డీజే ఆర్ట్బాట్ నిర్వహించిన ఒక కాన్సర్ట్లో పోలీసులు డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్ చేపట్టారు. ఇందులో భాగంగా అధునాతన పరీక్ష కిట్లను ఉపయోగించి మాదక ద్రవ్యాల పరీక్ష జరిపారు. డ్రగ్స్ టెస్ట్ జరిపిన 14 మందిలో 8 మందికి పాజిటివ్గా తేలింది. వారిలో 5 వ్యక్తులు స్వచ్ఛందంగా మాదక ద్రవ్యాలు వినియోగించినట్లు అంగీకరించారు. 3 మొదట మత్తుమందుల వినియోగాన్ని తిరస్కరించారు. అయితే వేర్వేరు పరికరాలను ఉపయోగించి తిరిగి పరీక్షించిన తర్వాత ఫలితాలు పాజిటివ్గా నిర్ధారించారు. 8 మంది వ్యక్తులు ఇప్పటికే ఈగల్ ఫోర్స్ అనుమానిత జాబితాలో ఉన్నారని తెలిపారు. ఈ 8 మంది నైట్ క్లబ్ ప్రాంగణంలో కాకుండా వేరే చోట మాదక ద్రవ్యాలు సేవించినట్లు అనుమానిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. పట్టుబడ్డ వినియోగదారులను వారి తల్లిదండ్రులతో పాటు సైబరాబాద్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ కౌన్సిలింగ్ కోసం పిలిపిస్తారు. సంస్కరణ విధానంలో భాగంగా వారిని అడిక్షన్ పునరావాస కేంద్రాలలో చేర్చడానికి అవసరమైన చర్యలు తీసుకుంటారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.